కాంగ్రెస్ ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు బీజేపీ నేతలు. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చిన్న పాఠశాలలు కనుమరుగవుతున్నాయన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందన్నారు. బీజేపీకి తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిందని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు బీజేపీ నేతలు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరూ మన్ కీ బాత్ కార్యక్రమం చూడాలన్నారు కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో ఇంతకు ముందు 4 బీజేపీ ఎంపీలు మాత్రమే ఉండేవారని ఈసారి 8 మంది ఉన్నారన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఇస్కాన్ టెంపుల్లో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు. తెలంగాణ के भाई बहनों ने भारतीय जनता पार्टी को इतना प्यार दिया. पिछली बार 4 सांसद 4 एमपी थे, इस बार 8 एमपी जीत कर गए हैं. मैं तेलंगाना के सभी भाई बहनों को, मतदाताओं को, नागरिकों को बहुत बहुत धन्यवाद देता हूँ. రాష్ట్రంలో అధికార పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి. బీజేపీ ఎమ్మెల్యేలకు రేవంత్ సర్కార్ నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 49% వాటా ఉన్న కేంద్రానికి ప్రైవేటీకరించే హక్కు ఉండదన్నారు సంజయ్. ఇలా వాస్తవ అధికార పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నది. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు. కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇలా అనేక మంది మంత్రులు వచ్చి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు కలుస్తున్నప్పుడు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా సహకరిస్తామంటున్నారు, సహకరిస్తున్నాం కూడా. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చిన్న పాఠశాలలు మూతపడిపోతున్నాయన్నారు బండి సంజయ్. కార్పొరేట్ శక్తుల సొమ్ముతోనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ నూతన భవనాన్ని ప్రారంభించారు బండి సంజయ్. శిశు మందిర్లో చదువుకోవటం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. శిశుమందిర్తో పాటు చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తిరగబడిపోతున్నాయి. ఆ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి, నాయకులు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే పైసలను కక్కుడుకొని విద్యా సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. ఇలా సరస్వతి శిశుమందిరం అన్నింటిని తట్టుకొని అన్నింటిని ఎదిరించి ధైర్యంగా వస్తుందంటే ఇలా మీ అందరి సహకారం వల్ల. జగిత్యాల జిల్లా జాబితాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు ఏబీవీపీ నేతలు. స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్స్, బుక్స్ అమ్ముతున్నారని ఆరోపించారు. వీటిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును వెంటనే